అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాంచీపురం అంటే కంచి కామాక్షి గురించి తెలుసుకుందాము. కాంచీపురము సప్త మోక్షపురాల్లో ఒకటి. ఇందులో విశేషం ఏంటంటే సప్త మోక్షపురాల్లోని ఒక 6 ఉత్తర ప్రదేశ్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఉన్నది కాంచీపురం ఒకటే మన దక్షిణాదిలో ఉంది. కాంచీలో అమ్మవారు గర్భాలయాన్ని బిలాకాశము అంటారు. వైదిక పరిజ్ఞానం ఉన్న పండితులను ఎవరిని అడిగినా బిలాకాశము అంటే మాతృస్వరూపం కలిగిన నాభిస్థానము. ఈ మధ్య కాలంలోనే జరిగిన సంఘటన, ఒకసారి జయేంద్ర సరస్వతి గారు అభిషేకం చేస్తూ ఆయనకి ఎందుకునో ఒకసారి అమ్మవారి విగ్రహాన్ని పరీక్షించదలిసి అమ్మవారి అభిషేకం చేస్తూ అమ్మవారు కూర్చున్న ఆసనము ఎంతవరకు ఉందో అని అమ్మవారి ఆసనము వైపు చూసి ఆసనాన్ని కొంచెం తొలగించి చూస్తే ఆశ్చర్యమట. అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, అమ్మవారు అలా గాలిలో ఉన్నట్టుగా ఉన్నారట. ఈ విషయం నేను మా గురూజీ చాగంటి గారి ప్రవచనంలో విన్నాను. అప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో ఇంకా కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె కరుణా వీక్షణలు మనపై పడాలని నేను ఎంతగానో తప్పించిపోయాను. అమ్మవారి దయ వల్ల నాకు 2 సార్లు కంచి వెళ్ళే అవకాశం వచ్చింది. మరలా ఈ అవకాశం ఈ జనవరిలోని పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకుని అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నానండి. కంచి కామాక్షి అమ్మ తన కన్ను చూపులతోనే భక్తుల్ని కాపాడుతుందటండి. ఒక కన్ను లక్ష్మీదేవి, ఒక కన్ను సరస్వతీదేవి, అందుకనే కామాక్షి అమ్మ అన్నారు. కంచి కామాక్షి అమ్మకు కుడి చేతి వైపు సరస్వతీదేవి చామరం వేస్తూ ఉంటారు, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి చామరం వేస్తూ ఉంటారండి. కంచి కామాక్షి అమ్మ గుడిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి లోపల అంటే గర్భాలయాల దగ్గర అస్సలు సాష్టాంగం చేయకూడదు. ఓన్లీ ఈ గర్భాలయం దగ్గర కాకుండా ధ్వజస్తంభం దగ్గరే సాష్టాంగ ప్రణామం చేయవచ్చు. ఎందుకంటే కంచి కామాక్షమ్మ మండపంలోని 12 స్తంభాలు ఉంటాయి. 12 స్తంభాలు 12 బీజాక్షరాలు అనమాట. అంటే గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలతో నిక్షిప్తమై ఉన్న 12 స్తంభాల ముందు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు అటువైపు చాచి సాష్టాంగం చేయకూడదు. కంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ, కామాక్షమ్మను దర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనింపగలరు. కంచి కామాక్షమ్మ ఇప్పటికీ ఆమె కనులు తిప్పుతూ ఉంటారట. ఆమె కనులు అటు ఇటు తిప్పుతూ చిద్విలాసంతో తన భక్తుల్ని మీద తన కరుణా కటాక్షాలు మన మీద ప్రసరింపజేస్తారనే వినికిడి. కంచి కామాక్షి అమ్మ చిరునవ్వు చూస్తూ ఆది శంకరాచార్యులు సౌందర్యలహరిని రచించారటండి. కంచి కామాక్షి అమ్మవారు తన కన్నులతోనే తన భక్తులను అందరినీ ప్రేమగా అపురూపంగా చూసుకుంటారు. పెద్దలు ఎప్పటికీ ఒక మాట అంటుంటారు, ఎవరైనా ఒక స్త్రీ తన భర్త పిల్లలను ప్రేమగా చూసుకుంటుంటే ఆమె తన భర్త పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది అంటారు. అంటే దాని అర్థము చాలా ప్రేమగా చూసుకుంటుంది అని అర్థము. కంచి కామాక్షమ్మ క్షేత్రంలో నిజంగానే జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాము. ఒక మహాభక్తుడు తన కుమారుని తీసుకుని నదీ స్నానానికి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తున్నాడు. తను చిన్న బాబుని అక్కడ గుడి ముందు కూర్చోబెట్టి, నేను నదిలో స్నానం చేయడానికి సంధ్య వార్చుకోవడానికి వెళ్తున్నాను, నీకు భయం వేస్తే అదిగో చూడు గోడ మీద పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు ఉన్నాయి కదా, వాళ్ళే అమ్మ నాన్న, నీకు భయం వేస్తే అమ్మ అని పిలు అనేసి బాబు భయపడతాడని ఆ విగ్రహాలను చూపించి, గుడిపైన విగ్రహాలను చూపించి ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికని వెళ్ళి నదిలో స్నానం చేయడానికి మునక వేసినప్పుడు బాబు అటువైపు చూశాడు. వాళ్ళ తండ్రి కనిపించలేదు. వెంటనే బాబు భయంతో అక్కడ ఉన్నవారు సాక్షాత్తు అమ్మని భావించి అమ్మా అమ్మ అని భయంగా పిలిచాడు. వెంటనే పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. బాబుని ఎత్తుకున్నారు అమ్మవారు. ఏంటి నాన్న అంటే, నాకు భయం వేస్తుందంటే, భయం లేదు నాన్న అనేసి ఊరటిస్తారు అమ్మవారు. అప్పుడు శివుడు పార్వతి వంక చూసి, బాబు ఏడుస్తున్నాడు కదా, బాబుకి పాలు ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి శివుడి వంక చూసి, స్వామి నేను పాలు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా, మీరెవరో తెలిసిపోతుంది అంటే తెలియనివ్వు, బస్సువాడు కదా పాలు ఇవ్వమంటారు.
అప్పుడు పార్వతీదేవి పాలు ఇస్తుంది. ఈ లోపల బాబు ఏడుపు మానుతాడు. తన తండ్రి సంధ్యావందనం చేసుకుని వచ్చేటప్పటికి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయిపోతారు. అప్పుడు బాబు మూతి వంక చూసి పాలు మరకలు ఉండడం చూసి ఏమిటి ఏం తాగేవు అనేసి తండ్రి కోప్పడతారు. లేదు అమ్మ ఇచ్చింది పాలు అంటాడు. ఇక్కడ అమ్మ ఎవరని చూస్తారు. చూసి బాబుని కోప్పడి భుజం మీద వేసుకుని వెళ్తూ ఉంటాడు తండ్రి. అప్పుడు బాబుకి వెంటనే అమ్మవారి పాలు తాగడం వల్ల జ్ఞానము ప్రవేశించి శివుడి అనుగ్రహంతో చాలా శ్లోకాలు ఆశ్రువులుగా పలికాడనమాట. తండ్రి ఆశ్చర్యపోతాడు బాబు వంక చూసి. బాబు భజన చేస్తూ తండ్రి భుజం మీద భజన చేస్తూ ఈ స్తోత్రాలు చదువుతుంటే ఆ చిన్న చేతులు కందిపోతుంటే పార్వతీ పరమేశ్వర్లు పైనుంచి చిడుతలు వేస్తారనమాట. అలా ఆ బాబు మహా జ్ఞాని అయ్యారు. ఆయనే ఆ బాబే 64వ నాయనార్లోని ఒక నాయనారట అండి. ఇది కంచి క్షేత్రంలో నిజంగా జరిగిన సంఘటన. అందుకనే కంచి కామాక్షమ్మని అరుణాచలంలో అభిద కుచాంబ అంటారు. అభిద కుచాంబ సమేత సుందరేశ్వర స్వామి అని అరుణాచలేశ్వరిని పిలుస్తారన్నమాట. అమ్మవారు కంచి కామాక్షి అమ్మ వైభవం గురించి మూకశంకర్లు మూక పంచస్థితిలో వివరించారండి. ఒక్క భరతఖండమే కాకుండా ప్రపంచం అంతా చూస్తే అమ్మవారు శక్తిపీఠాలు 64,000 శక్తిపీఠాలు ఉన్నాయటండి. అలాని మన పురాణాలు చెప్తున్నాయి. 64,000 శక్తిపీఠాలని దర్శిస్తే ఎంత పుణ్యం ఉంటుందో అటువంటి ఫలితము 3 శక్తిపీఠాలను చూస్తే 64,000 శక్తిపీఠాలను దర్శించిన ఫలితం వస్తుందట. ఆ 3 శక్తిపీఠాలు ఏమిటో తెలుసుకుందాం. అందులో ఒకటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్ నగరంలో ఉన్న శక్తిపీఠాన్ని జలంధర్ శక్తిపీఠం అని పిలుస్తారు. అది ఒకటి. ఇక రెండవది ఓజ్జానపీఠము. ఈ ఓజ్జానపీఠము కూడా చాలా శక్తివంతమైనది. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇంకా అంతటికంటే శక్తివంతమైన పీఠము మన దక్షిణాదిలో ఉన్న కంచి కామాక్షి అమ్మ శక్తిపీఠం. ఈ 3 శక్తిపీఠాలని దర్శిస్తే 64,999 శక్తిపీఠాలను దర్శించిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. మరలా ఈ 3 శక్తిపీఠాలు దర్శించిన వాళ్ళు అంతటి ఫలితం రావాలి అంటే ఏమి చెయ్యాలి అని పండితులను అడిగితే పండితులు పురాణాల్లో ఉన్న విషయాన్ని పరీక్షించి ఒక కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మను దర్శిస్తే 64,999 శక్తిపీఠాలు దర్శించిన ఫలితం వస్తుందని చెప్పారన్నమాట. ఇక కాంచీపురంలోనండి మనకి అందరికీ ఆడవాళ్ళకి అందరికంతే నచ్చే మంచి షాపింగ్ కంచి పట్టు చీరలు చూడవచ్చండి. మేము కంచి క్షేత్రం వెళ్ళినప్పుడు పిల్లలకి పట్టు పరిగిణీలు తీసుకున్నాము. ఇవి మంచి రీజనబుల్ రేట్లలో ఇస్తారు. ఇక్కడే తయారవుతాయి చేస్తారు కాబట్టి ఇవి చాలా మంచి రేట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. కంచి కామాక్షి క్షేత్రంలో ఒక గమ్మత్తైన విషయం ఉందండి. దేవాలయానికి ఏ ప్రాకారం నుంచి లోపలికి వెళ్తామో అదే ప్రాకారం నుంచి మనం బయటికి వస్తాము. ఇది కంచి క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత. కంచి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు అయ్యప్ప స్వామి. కంచి కామాక్షమ్మను దర్శిస్తే కంచి కామాక్షమ్మ తన కనచూపులతోనే తన భక్తుల కోరికలు తెలుసుకుని న్యాయబద్ధమైన కోరికలు మనకు ఏవి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఆ అమ్మ సమయానుకూలంగా ఆమె మనకి ఇస్తుందన్నమాట. అది కంచి కామాక్షి అమ్మ యొక్క ప్రత్యేకత. కంచి క్షేత్రం సందర్శించిన వాళ్ళు మన ఆ క్షేత్రం దగ్గరే ఆటో వాళ్ళు శారీస్ ఇక్కడ వస్త్రాలు నేసే వస్త్రాలయానికి తీసుకువెళ్తామంటారు. వాళ్ళు మనకు లేదు అంటే హోల్సేల్ షాపులకి తీసుకువెళ్తామంటారు. వాళ్ళు మనం వద్దన్నా కనీసం చూడండి మేడం మీకు కొనకపోయినా తీసుకువెళ్తారు. మనం వెళ్ళి చూడవచ్చండి. మనకు నచ్చితే షాపింగ్ చేయవచ్చు, షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇవి కంచి కామాక్షి అమ్మ క్షేత్రం గురించి నాకు తెలుసున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మేము కంచి కామాక్షి క్షేత్రం వెళ్ళండి. అక్కడ ఉదయమే అంటే పౌర్ణమి రోజు ఈ నెల 14న అభిషేక సేవలో పాల్గొన్నాము. ఈ సేవకి టికెట్ ఒక జంట అయితే 2,000, ఒక్కరు అయినా 2,000 పే చేయాలండి. ఈ సేవ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యాక ఒక బ్యాచ్గా పంపిస్తారు. అంటే 45 మినిట్స్ మనం అమ్మవారి సన్నిధానంలోనే కూర్చుని
అమ్మవారి అభిషేకాన్ని వీక్షించవచ్చు. మనం మనీ పే చేస్తే చాలు, మనకి ఏమైనా ఇంకా అమ్మవారికి ఏమైనా ఇవ్వాలి, వస్త్రాలు కానీ పువ్వులు కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే పట్టుకు వెళ్ళవచ్చు. లేదంటే అమ్మవారికి ఆ సేవకి మనీ కడితే చాలు. ఆ సేవకు వెళ్తే మనకు 1 గంట అక్కడ వెయిట్ చేయమంటారు. ఆ బ్యాచ్ అయ్యాక నెక్స్ట్ బ్యాచ్కి మనల్ని పిలుస్తారు. ముందు పేరు రిజిస్టర్ చేసుకున్న ప్రకారము మనము అమ్మవారి గర్భాలయానికి ముందు ప్లేస్లోనే కూర్చుంటాము 45 నిమిషాలు. అభిషేకం చాలా కన్నుల పండుగగా జరుగుతుందండి. ఈ అభిషేకానంతరము మనకి ఒక బ్యాగ్తో ప్రసాదం ఇస్తారు. అందులో అమ్మవారి ప్రసాదం మాకైతే 14న పొంగళ్ళు, స్వీట్ పొంగళ్ళు, నార్మల్ పొంగళ్ళు, తాంబూలము, కొబ్బరికాయ చెక్కలు, పసుపు, కుంకుమ, ఒక చక్కిలాల్ లాంటి హాట్ ఒక ప్యాకెట్ ఒకటి, ఒక అమ్మవారికి సమర్పించిన పూలమాల కూడా ఇచ్చారండి. చాలా అమ్మవారికి వేసి స్వయంగా వేసి తీసిన మాల, అందరికీ ఒక్కొక్క మాల ఈ బ్యాగ్లో వేసి అందరికీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పాల్గొన్న వాళ్ళకి ఒక్కో బ్యాగు అందిస్తారండి. ఇలా మేము ఆ సేవలో పాల్గొన్నాము. అమ్మవారి దగ్గర అంతసేపు కూర్చుని అమ్మని కనులారా వీక్షిస్తే ఆనందమే వేరండి. ఆ అమ్మ కనుచూపు మన మీద పడితే అమ్మ నవ్వుతూ చిద్విలాసంగా మనల్ని చూస్తూ కూర్చున్నట్టు ఉంటారు అమ్మ. మేము ఈ సేవలో పాల్గొన్నామండి. ఇది ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ సేవని సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము కంచి క్షేత్రం వెళ్ళి చిదంబరేశ్వర్ని ముందు పరమేశ్వర్ని దర్శించుకుని అప్పుడు అమ్మవారి సేవలో అమ్మవారి అభిషేకానికి మేము అటెండ్ అయ్యామండి. ముందు ఏకాంబరేశ్వరుణ్ణి, అది శివకంచి అంటారు, అక్కడికి వెళ్ళి ఏకాంబరేశ్వర్ని దర్శించుకుని వచ్చి మేము అమ్మవారిని దర్శించుకున్నాము.